వెల్కమ్ టు 3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా సింహాచల వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు. కుప్పంలో బస్సులు లేక తీవ్ర వ్యవస్థలు పడుతున్న ప్రయాణికులు. డిపో వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన. విశాఖ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు జనసేన పార్టీ నేత వంశీకృష్ణ యాదవ్ వార్నింగ్. నిన్న రథసప్తమి సందర్భంగా ప్రసిద్ధి చెందిన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో అర్చక స్వాములు, వేద పండితులు స్వామివారి దేవాలయంలో రాతి రథముపై స్వామివారిని అధిష్ఠింపజేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్య హౌచనాలతో స్థానాచార్యులు రాజగోపాల్ అర్చకులు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విశేష అభిషేకం, విశేష ఆరాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలి మండలి సభ్యులు పాలూరి నరసింగరావు, ఆలయం ఏఈఓ బ్రహ్మరాంబ, పర్యవేక్షణ అధికారులు పిల్లా శ్రీనివాస్, రమణ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనివాయ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సన్నిధానంలో రథసప్తమిని పురస్కరించుకొని ఉదయం రాతిరథం మీద స్తంభన తిరుమంజనం, అరుణం పారాయణం, విశేషారాధనం, అలంకారం, నివేదనం కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం సమయంలో మధ్యాహ్నం అవకాశమైన తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి ఉభయదేవులతో బయలుదేరి సూర్యప్రభ వాహనం పైన తిరువీధి మహోత్సవాన్ని అనుగ్రహించారు. తిరువీధి మహోత్సవంలో సూర్యప్రభ వాహనం సప్తాశ్వ రథమారుఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపత్వం ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని 7 గుర్రాలు పూజించినటువంటి ఆ కళ్యాణ్ని పట్టుకొని అనూరుడు రథాన్ని నడుపుతున్నాడు. చాలా గొప్ప సన్నివేశం ఇది. నకాల స్తత్రవై ప్రభు అని వాటి నుంచి ఆ కాలం యొక్క గమనం కూడా మారుతుంది. అట్లాంటి చలిపోతుంది, ఎండ ప్రారంభమవుతుంది, శీతోష్ణ సమమైనటువంటి కాలం ప్రారంభమవుతుంది. పాపాలన్నీ పోయేటువంటి కాలం మాసం ఇది. మాఘమాసం ఆరంభమైంది. ఆరోగ్యం, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించేటువంటి దైవం సూర్యనారాయణమూర్తి. అట్లాంటి ఆయన్ని ఆరోగ్య ప్రదాత సూర్యుడు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చేత అట్లాంటి స్వామి వేంచేసి మనందరినీ అనుగ్రహించడం కోసం, సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహించడం కోసం స్వామి తిరువీధిని స్వీకరించారు. జనసేన పార్టీ విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ
రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల తేడాతో విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఓడిపోయే వ్యక్తి విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నన్ను, వెలగపూడిని అభిమానించే వాళ్ళు ఎంవివికి ఓటు వేయకండి. ఎంవివి వెంచర్లో ప్లాట్లు కొనేవాళ్ళు ఆలోచించుకొని కొనండి. మరికొద్ది రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది. ఎంవివి దోచుకున్న సైట్లు, స్థలాలు లిస్టు అంతా బయటకు తీస్తాం. ఎంవివి కబ్జాలపైనే చట్టం పనిచేస్తుంది. ఎంవివి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి ఒంటెద్దు పోకడల కారణంగానే వైసీపీ నుంచి బయటకు వచ్చాను. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవివిని ఓడించడమే నా లక్ష్యం. నా గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఎంవివి. నేను నోరు తెరిస్తే ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేవు. నోరు అదుపులో పెట్టుకుని వ్యక్తిగతంగా వెళ్తే నీ చరిత్ర బయట పెడతా. నీ బాధ్యతల లిస్టు మొత్తం నా దగ్గర ఉంది. నీ పతనం ప్రారంభమైంది. ఏ దేవుడు నిన్ను రక్షించలేడు. నీ లిస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాలా? నీ లిస్టు నీకు కూడా తెలియదు. బయట పెట్టమంటావా? నేను ఆస్తులు అమ్ముకొని అప్పులు కట్టా. ఉన్న ఆస్తులు కూడా అమ్ముకుంటా. అంతేగాని నీలాంటి నీచమైన బ్రతుకు బ్రతకను. నీలాగా ఎవరి ఆస్తులు దోచుకోవడం నాకు తెలియదు. నీ వెనకనున్న చిల్లరకాళ్ల మాటలు వింటే రోడ్డు ఎక్కిపోతావు. నేను నోరు తెరిస్తే బయటకు కూడా రాలేవు. నేను బ్రతుకున్నది నా వ్యక్తిత్వం మీద, క్యారెక్టర్ మీద. నా క్యారెక్టర్స్ని, వ్యక్తిత్వం ప్రశ్నించే దమ్ము నీకుందా? ఉంటే రా, ఛాలెంజ్ చేస్తున్నా. కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్దేశపూర్వకంగా నా మీద కుట్ర చేశారు. నన్ను కార్పొరేటర్గా పోటీ చేయించి మేయర్ పదవి లేకుండా చేశారు. నన్ను ఇక్కడ తొక్కాలనే లక్ష్యంగా వాళ్ళు కుట్రలు పన్నారు అని వంశకృష్ణ యాదవ్ ఎద్దేవా చేశారు. సోదరి మనకి చెప్తా ఉన్నా, విశాఖపట్నం ప్రతి ఒక్క పౌరునికి చెప్తా ఉన్నా, ప్రతి యువకుడికి చెప్తా ఉన్నా, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, చిత్తకార్తి కుక్కల్ని పోషించొద్దు. అవి మన ఇంటి మీద పడతాయి, మళ్ళీ కలుస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు అందరూ ఆలోచించండి. మీరు ఎక్కడున్నా సరే వాడి కోసం ఇంట్లోంచి రాలేని వాళ్ళు కూడా వెళ్ళి ఓటు ఉమ్మడి అభ్యర్థికి వేయాలి. ఎక్కడైతే రామకృష్ణ బాబు వేయమని నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను. దయచేసి ఎంత కోపం ఉన్నా కూడా, ఏమున్నా కూడా వాడికి మాత్రం దయచేసి ఓటు వేయొద్దు. సైకిల్ లేకపోతే గ్లాసు, ఈ రెండు మీద ఏమని చెప్తా ఉన్నా. ఇంకొకటి ఏది కాదు, ఆ రెండు మీద వేస్తారు. సౌండ్ కూడా అలాగే వస్తుంది. రేపు వస్తాయి అన్నీ క్లియర్గా. నేను ఈనాడు పేపర్లో ఆధారాలు రాశారు. ఆయన మాడమనండి, ఆధారాలు నేను చూపిస్తాను. ఆయనకి వాడిని మాట్లాడమని చెప్తున్నారు. ఛాలెంజ్ చేసి ఇప్పుడు మూడోసారి మాట్లాడమని చెప్తున్నాడు. సంగతి అన్ని విత్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా ఇద్దరు. మాట్లాడమనండి. చట్టం తన పని తను చేసుకుపోద్ది. గవర్నమెంట్ మారినండి ఫస్ట్ ఎంఈవి మీద చట్టం ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆడి మీద చట్టం చేస్తారు. అధికారులందరూ అక్కడే పనిచేస్తారు. ఏ విధంగా చెప్పాలి చెప్పండి. వ్యక్తిగతంగా ఈనాడు పేపర్లో రాశారు. వ్యక్తిగతంగా దానికి ఏముంది? వ్యక్తిగతంగా నా మీద మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా, అంతే. నా మాటలు వ్యక్తిగతం. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు తమకు ప్రభుత్వం నుండి అందాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కుప్పం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం మీదట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విశ్రాంత ఉద్యోగులుగా ఉన్న వారికి ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే పీఆర్సీ బకాయి సొమ్మును చెల్లించడంతో పాటు పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ, తమ కోరుతున్న న్యాయమైన కోరికలను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ నందు పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు విశ్రాంత ఉద్యోగులతో కలిసి పోరాడడానికి నిర్ణయించినట్టు ఆర్టీసీ ఉద్యోగులు తెలిపారు. న్యాయమైన డిమాండ్ల కోసం ప్రభుత్వానికి చాలా డిమాండ్లతో పాటు ఆర్టీసీ యొక్క న్యాయపరమైన డిమాండ్ ఏదైతే ఉన్నాయో ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, మా యొక్క సీసీఐ రెగ్యులేషన్ పైన గురించి 51 డిమాండ్లతో కూడా ఏపీ జేఏసీ అధికారులకు ఇవ్వడం జరిగింది.
వాటిని పరిష్కారం చెప్పేసి ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో మేము కూడా పాల్గొని మా యొక్క సమస్యలను తీర్చేంత వరకు మేము వాళ్ళతో కలిసి పోరాట చేసి మా యొక్క న్యాయపరమైన హక్కులను సాధించుకునేదానికి చివరి వరకు కూడా ప్రాణత్యాగానికి కూడా సిద్ధం చేసి మేము వాళ్ళ వెన్న నుండి మా యొక్క హక్కులను కాపాడుకునేదానికి మేము సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తరఫున కుప్పం యూనిట్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మాకు ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ రావడం లేదు. 7వ తేదీ 8వ తేదీ 10వ తేదీ ఈ పెన్షన్ కోసం నిరీక్షణ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి 1వ తేదీ పెన్షనర్లందరికీ పెన్షన్ అకౌంట్లో పడే మాదిరి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కుప్పంలో బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. డిపో వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన. అనంతపురం జిల్లాలో జరిగే సీఎం సభకు బస్సులను తరలించిన అధికారులు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు డిపో వద్దకు చేరుకొని కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డిపో మేనేజర్ తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడుతూ కుప్పం నుండి తిరుపతికి పల్లె వెలుగు బస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బస్సులు లేకపోవడంతో బస్టాండ్లో బస్సుల కోసం పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ మరి డాక్టర్ సురేష్ మాట్లాడుతూ కుప్పం డిపోలో 130 కొత్త బస్సుల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండగా అందులో 70 బస్సులు ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుని మిగతా 60 బస్సులు కుప్పంలో ఉంచడం జరిగింది. అందులోనూ 50 బస్సులు అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సభకు తరలించడం జరిగింది. ఈ విషయంపై డిపో మేనేజర్ని విచారించి కనీసం ఒక్కరోజు ముందైనా విజయం తెలియపరచడం వలన రైతులు, విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వ తీరును ఖండిస్తూ వెంటనే ప్రత్యేక బస్సులను కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నమస్కారం. ఈరోజు కుప్పం ఆర్టీసీ డిపో దగ్గరికి వచ్చి డిపో మేనేజర్ దగ్గర మాట్లాడడం జరిగింది. మొత్తం నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బస్సులు మొత్తం సంఖ్య 130 బస్సులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కొత్త బస్సులు ఒకేసారి తీసుకొచ్చి 15 బస్సులు ఇదే ఆర్టీసీ డిపోలో పెట్టి కుప్పం ప్రజల కోసం బాగుండాలనే ఉద్దేశంతో 15 బస్సులు ప్రారంభించారు. 130 బస్సులు ఉన్న డిపోని ఈ ప్రభుత్వం ఇప్పటికి 70 బస్సులు పెట్టడం జరిగింది. సుమారుగా 60 బస్సులకు పైగా తరలించినారు. పుంగనూరుకు ఎక్కడికి తరలించారు. ఇక్కడ ఉన్న 70 బస్సులని కూడా ఈరోజు 70 బస్సులు ఉన్న కుప్పం నియోజకవర్గంలో 3 లక్షల మంది ప్రజలున్న కుప్పం నియోజకవర్గంలో సీఎం గారు పర్యటన అనంతపురం, ఇది ఎక్కడ చిత్తూరులో కూడా కాదు, అనంతపురం రాప్తాడులో పర్యటన జరిగేది. దానికోసం ఇక్కడి నుంచి 50 బస్సుల్ని ప్రజలకు సమాచారం లేకుండా ఏమి చెప్పకుండా 50 బస్సుల్ని అన్ఎక్స్పెక్టెడ్గా తరలించడం అనేది చాలా బాధాకరం. మేము ఒకటి తెలియజేస్తున్నాం ప్రభుత్వాన్ని, మీరు కుప్పం నియోజకవర్గం నుంచి బస్సులు తరలించేటప్పుడు ముందు రోజే రేపు సీఎం ప్రోగ్రాం, ఈరోజు సీఎం ప్రోగ్రాం జరుగుతుంది, ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, రైతులకు కానీ ముందుగానే సమాచారం ఇచ్చి బస్సుల్ని తీసుకెళ్ళి ఉండాలి. కానీ ఎవరికి ఏమీ చెప్పకుండా బస్సుల్ని ఈరోజు సీఎం గారి పర్యటన కోసం 50 బస్సులు తీసుకెళ్తే ఒకసారి చూస్తే విద్యార్థులు ఈరోజు చాలా అవసరపడుతున్నారు. పరీక్షలు జరిగే సమయం, అదే మరిగా పెళ్లిళ్ళు ఉన్నాయి. ఈరోజు రైతులు రండి పండించిన పూలు బస్సులో పంపిస్తారు. ఇలాంటివన్నీ ఏమి సమాచారం లేకుండా అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా ఈరోజు 50 బస్సులు సీఎం పర్యటనకు పంపించడం అనేది చాలా దారుణం. ఈ డిపో మేనేజర్ గారు కడితే పైన అధికారులు మాకు తెలియజేసిందని మేము చేశామండి, ఏం చేయలేని పరిస్థితులు ఆయన కూడా బాధపడుతున్నారు. దయచేసి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఉండేది ప్రజలకు మేలు చేసేదానికి ఉండాలి, కానీ ప్రజలకి కీడు చేసే విధంగా ఉండకూడదు. దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మారాలి. మారిన పక్షంలో 2024లో అంటే ఈ సంవత్సరంలో ఇంకా 60 రోజులు ఈ ప్రభుత్వానికి కాలం చెల్లుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, దయచేసి ఇలాంటి పనులు చేసే ముందు ప్రజలకు మనకు సమాచారం వేసిందిగా కోరుతున్నాం. ఇసుక మాఫియాను అరికట్టి స్వర్ణముఖి నదిని రక్షించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వర్ణముఖిలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఆయన స్పందించారు. ఇసుక మాఫియాను అరికట్టడంలో రెవెన్యూ పోలీస్ యంత్రాంగం విఫలమైందన్నారు. కలెక్టర్, ఎస్పీ వెంటనే స్పందించి ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. చెరువుల్లో గాని మట్టిని దోచుకుంటున్నారని చెప్పని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అదేవిధంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, హైకోర్టుకి నివేదిక ఇవ్వడం శుభ పరిణామం. నేను ఈరోజు చిత్తూరు జిల్లా నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్న, గతంలో అనేక పర్యాయాలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులే కాకుండా ప్రతి ఒక్క రైతు కూడా
డీజీపీ గారికి, పోలీస్ అధికార యంత్రాంగానికి, అయ్యా స్వర్ణముఖి నది తిరుపతి రూరల్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిసర గ్రామాలలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఆందోళనతో మా గ్రామాలకు ఆనుకొని ఉన్నటువంటి స్వర్ణముఖిలో ఎక్కడంటే జిగురువాడ, తనపల్లి, అడపారెడ్డిపల్లి, పైడిపల్లి, గొల్లపల్లి, అదేవిధంగా తనపల్లి, ఈ విధంగా మొత్తం ఆ గ్రామాల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి స్వర్ణముఖిలో యథేచ్ఛగా హిటాచీలు పెట్టి, జేసీబీలు పెట్టి ఇసుకను రాత్రి పగళ్ళు తేడా లేకుండా పూర్తిగా ధ్వంసం చేసేశారండి. నామరూపాలు లేకుండా పోయింది స్వర్ణముఖి నది. ఒక్క రాజకీయ పార్టీ గాని, ఒక్క అధికార యంత్రాంగం గాని అటువైపు కన్నెత్తి చూసిన పాపాను పోలేదు. దానికి కారణం అధికార పార్టీ నాయకుల అనుచరులే యథేచ్ఛగా ఇసుక మాఫియాని కొనసాగిస్తున్నారని చెప్పని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలే బహిరంగంగా చెప్పుకోలేక ఆవేదన చెందుతున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు కొత్తగా తిరుపతి జిల్లాకి కలెక్టర్ గా వచ్చినటువంటి అధికారి, అదేవిధంగా పోలీస్ ఉన్నతాధికారులు సంయుక్తంగా మీరు స్వర్ణముఖిలోకి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలన చేయండి. ఎంపీ ఎంవీవీకి ఆస్తుల కబ్జా పరిపాటుగా మారిపోయిందని వంశీకృష్ణ యాదవ్ ఆ పార్టీలో జరుగుతున్న అక్రమాలు తట్టుకోలేక బయటకు వచ్చేశారు. పీఎం పాలెంలో రౌడీ షీట్, భూ కబ్జా చేసే వ్యక్తి, రియల్ ఎస్టేట్ డాన్ గా మారిన వ్యక్తి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. యాదవ కులాన్ని తక్కువ చేసి ఎంవీవీ మాట్లాడడం చాలా దారుణం. పెద్దాపురంలో భోగం మేళా నిర్వహించే ఎంవీవీ కూడా ఈరోజు వంశీ యాదవ్ను విమర్శించేవాడయ్యాడా? క్రైస్తవ భూములను, దళితుల భూములను కబ్జా చేసిన ఎంవీవీ, నువ్వు ఒక మగాడివి అయితే టైకును కూడలి రోడ్డు తెరిపించు, శ్మశానాలు కబ్జాలు చేస్తేనే కలిసి వస్తుందని అతడు నమ్మకం. ఎంవీవీ మీద రౌడీ షీట్, భూ కబ్జా కేసులు లేవా అని అడుగుతున్న మధు అనే పోలీస్ అధికారి 165 గజాల స్థలాన్ని కబ్జా చేశాడని మీడియా ముందుకు వచ్చాడు. 100 కోట్ల పార్టీ ఫండ్కు ఇచ్చి ఇష్టానుసారంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు. వీడా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణను, ఎమ్మెల్సీ వంశీకృష్ణను విమర్శించేది విజయసాయిరెడ్డి ఎంవీవీ భూ కబ్జాదారుడని చెప్పింది వాస్తవం కాదా? ఎంవీవీ భూ మాఫియా, భూ ఆక్రమణలు చేసి వేల కోట్లు గడించాడు. పిల్లికి భిక్షం పెట్టని వాడు ఎంవీవీ. యాదవ్ జాతి మొత్తానికి ఎంవీవీ క్షమాపణ చెప్పాలి. దొడ్డిదారిన విశాఖ తూర్పులో పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఎంవీవీ రాజకీయ లబ్ధి కోసం, వ్యాపారాలు కాపాడుకోవడం కోసం రాజకీయాల్లో ఉంటున్నాడు. జనసేన పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఏదైతే సాక్ష్యాధారాలతో పూర్తి స్థాయిలో వైసీపీలో ఆయన పడినటువంటి అవమానాలు కానీ, ఈ యొక్క వైసీపీ నాయకులు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారనేటువంటి విధానం కానీ అన్నీ మాట్లాడితే, ఈరోజు ఒక రౌడీ షీటర్ పిఎం పాలెంలో రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తి, ల్యాండ్ గ్రాబర్, భూములు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేసేటువంటి వ్యక్తి, ఒక రియల్ ఎస్టేట్ మాఫియాకి విశాఖలోని కేంద్రంగా ఎంవీవీ ఒక రియల్ ఎస్టేట్ మాఫియా డాన్గా అవతరించి అటువంటి వ్యక్తికి ఆయన పక్కన కూర్చున్నటువంటి ప్యాకేజీ స్టార్లు ఎవరైతే ఉన్నారో, షాడో కార్పొరేటర్లు కానీ, ఆయన ఇచ్చేటువంటి బిస్కెట్లకి కక్కుర్తుపడి, ఆయన ఇచ్చేటువంటి ప్యాకేజీలు కక్కుర్తుపడి ఆయన పక్కన కూర్చొని యాదవ జాతిని, యాదవ కులాన్ని ఇవాళ దిగజార్చేలాగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఎంవీవీ అంటాడు, ఒక పందితో పోలుస్తాడు, ఒక బాబు మోహన్ అట. అంటే శ్రీకృష్ణుడి రూపం నల్లగా ఉంటుంది. శ్రీకృష్ణుడు అన్న భగవంతుడు ప్రపంచవ్యాప్తంగా యాదవులకే కాదు అన్ని కులాల వారికి కూడా ఆరాధ్య దైవం. అటువంటి శ్రీకృష్ణుడిని ఇవాళ ఎంవీవీ అవమానించే స్థాయికి, ఆ కులాన్ని దిగజార్చే స్థాయికి ఇవాళ మాట్లాడాడంటే ఏ స్థాయికి ఆయనకు డబ్బున్నటువంటి అహం ఏదైతే ఉందో
అధికారం ఉన్నదని అహం ఏదైతే ఉందో ఆ అహంకారం ఇవాళ తేటతెల్లమైంది. రాష్ట్రంలో విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. రాజధాని ఫైల్స్ అనే సినిమా వాస్తవ పరిస్థితులకు సజీవ సాక్ష్యం పడుతుంది. 15 రోజులు రైతులు చేసిన పోరాటాన్ని చిత్రంలో చూపించడం జరిగిందని సాకులు చెప్పి అడ్డుకోవడం దారుణం. అలాంటి సినిమాను అడ్డుకోవడం కోర్టుకు వెళ్లిన పరిస్థితి ఏర్పడింది. న్యాయస్థానంతో అనుమతులు రావడం సినిమా కూడా ప్రజలకు దగ్గరైంది. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ అసెంబ్లీలో అమరావతికి మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చి మడం తిప్పాడు. 3 రాజధానులు అన్నాడు. కానీ అది కూడా చేయలేకపోయాడు. విశాఖలో వివాదాలతో కూడిన విలాసవంతమైన భవనం కట్టుకోగలిగారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కొత్త రాగం ఎత్తుకొని ఉమ్మడి రాజధాని అనేది తెచ్చారు. దీన్ని అదే పార్టీ మంత్రులు సర్ది చెప్పడం, ఏవేవో మాట్లాడుతూ గందరగోళానికి గురి చేస్తున్నారు. ఎలమంచిలి ఈ 4 తప్ప మిగతా 31 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు కూడా మొత్తం లోకేష్ బాబు గారి యొక్క టూరు కవర్ అవుతూ ఉంది. ఇందులో వైజాగ్ నార్త్కు సంబంధించి 19th మార్నింగు 9 o'clockకి మీటింగు స్టార్ట్ అవుతూ ఉంది. మీటింగ్ చేంజ్ కావడం కూడా కారణం మీకు సీక్రెట్ వెళ్ళదు. దాంట్లో యాక్చువల్గా 18th ఈవినింగ్ నార్త్ పెట్టుకొని 19th మార్నింగ్ వెస్ట్లో పెట్టారు. కాకపోతే గతంలో లాగే మళ్ళీ మరి ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉంటే ఆయన దిగిన దగ్గర నుంచి ఏదైనా ఒక ప్రాంతానికి ఆయన ప్రోగ్రామ్ పాయింట్కి వెళ్ళేదాకా కావాల్సింటే కొద్దిగా రిస్ట్రిక్షన్లు పెట్టేవాళ్ళు ట్రాఫిక్. అది కూడా చాలా చాలా లిమిటెడ్గా అన్నీ ఆలోచించి. కానీ ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఆ సిస్టమ్స్ అన్నీ మారిపోయాయి. ఆయన 19th విశాఖపట్నం వస్తున్నారంట, ఏదైతే శారదాపేటంలో ఒక ప్రోగ్రాం. అందుకని ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర నుంచి శారదాపేటంకి వెళ్తారు కాబట్టి ఆ రోజు ఆ రూట్లో ఏ ప్రోగ్రామ్స్ కూడా పోలీసులు పర్మిషన్ అని అన్నారు. అంటే ఎంత విచిత్రంగా విడ్డూరంగా చూడండి. ముఖ్యమంత్రి శారదాపేటంకి వెళ్ళాలంటే ఆయన ఏదో 11కో 12కో దిగుతాడు. దిగిన అక్కడి నుంచి శారదాపేటంకి ఎన్నిటో ఆయన పోయి మళ్ళీ అక్కడికి వచ్చేదానికి ఆ రోజు మొత్తం కూడా ఆ రూట్లో ఉన్న అన్ని ప్లేస్లో కూడా ఎక్కడ ప్రోగ్రామ్స్కి పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు. ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్స్ సార్ మేము ఏమీ చేయలేం, మేము ఎట్టి ప్లేస్లో కూడా పర్మిషన్ ఇవ్వలేమని చెప్తే మళ్ళీ మేము ఈ రీఅరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది షెడ్యూల్ లోకేష్ గారికి సంబంధించి. అలాగే మనం చూస్తూ ఉన్నాం ఒక 2-3 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన సంఘటనలు. అంటే ఏదో ఒక సినిమా రిలీజ్ కావటం, ఆ సినిమాకి సంబంధించి సినిమా బాగుంటే ప్రజలు చూస్తారు, ఆదరిస్తారు, బాగాలేకపోతే 2 రోజు 3 రోజులు సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈసారి కొత్త వరవడి ఏంటంటే ఒక రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా. అంటే అది సినిమా అనే కంటే కూడా ఒక వాస్తవ పరిస్థితికి ఒక సజీవ సాక్ష్యం. గత 1500 రోజులుగా దాదాపు 30,000 మంది రైతులు ఎవరైతే అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చి వాళ్ళు ఒక త్యాగపురుషులుగా పేర్కొన్నామో అటువంటి రైతులు 1500 రోజులుగా ఒక అలుపెరగని పోరాటం చేస్తూ ఉంటే దానికి సంబంధించిన కొన్ని నిజాలని చిత్రీకరిస్తూ ఈ రాజధాని ఫైల్స్ పేరుతోటి ఆయన మా మిత్రుడే మన తెలుగు1.com రవిశంకర్ గారు ఆయన ఒక సినిమా నిర్మిస్తే ఆ సినిమా బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ప్రజలకు ఇంకా మరింత కళ్ళకట్టేట్టు కనిపిస్తుందో, ఎక్కడ మన సినిమా అయిపోతుందో ఇక అనే ఒక భయంతో ఆ సినిమాని అడ్డుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేశారు. మీరు అనొచ్చు, మీరు కూడా అదేదో రామ్ గోపాల్ వర్మ సినిమా కూడా అడ్డుకోవాలని ట్రై చేశారు కదా, అలా ఇంకోటి అని చెప్పాను. రామ్ గోపాల్ వర్మ గారి లాగా వాస్తవాలని వక్రీకరించి క్యారెక్టర్లు ఏదో అసాసినేట్ చేసే విధంగా వేరే విధంగా చిత్రీకరించి అలా దీంట్లో రాజధాని ఫైల్స్ సినిమా కాదు, ఒక వాస్తవాలకి ఒక ప్రతిరూపం, ఒక చారిత్రాత్మక విధ్వంసానికి అదొక సజీవ సాక్ష్యం. ఎలా అయితే ఒక రైతుల యొక్క ఉద్యమాన్ని ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని అణిచివేయాలని ట్రై చేసిందో మనకి అన్నీ కళ్ళకు కట్టేటట్టుగా ఆ సినిమాలో నేను చూశాను ఆల్రెడీ. దాన్ని హైదరాబాద్లో అన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మనకి ప్రతి సీను, ప్రతి ఇన్సిడెంట్ కూడా అరే ఇది మొన్న అక్కడ జరిగింది కదా, అది అలా ఉంది కదా అని మనం దానికి కనెక్ట్ అయ్యే విధంగా అంత ప్రజలకి అట్టుకునే విధంగా ఆ సినిమా అంతా కూడా తీయడం జరిగింది. మరి అటువంటి సినిమాని మరి ఈరోజు అడ్డుకోవాలనే ప్రయత్నం
మరి వాళ్ళ ప్రయత్నాలని కోర్టులు కూడా సాగనివ్వలేదు. కోర్టు క్లియరెన్స్ చేసి సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది దిగ్విజయంగా. ఇప్పుడే ఆ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళతో కూడా మాట్లాడాను. సార్ సినిమా చూస్తున్నంతసేపు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్పందన అడుగుతుంటే ఇది సినిమా కాదు, ఒక సజీవ గాథలాగా ఉంది, అందరి కళ్ళ ముందు కనిపిస్తా ఉందని చెప్పడం జరిగింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు యుఎస్ ప్రకాష్ రావు మాట్లాడుతూ కోట్లాది తెలంగాణ సాధించిన ఘనుడు, తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిన మహనీయుడు, తన పాలనలో బడుగు బలహీన వర్గాలకు రైతులకు ఉపయోగపడే దేశంలో ఏ రాష్ట్రంలోని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ది అని కొనియాడారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి పదంలో నడవాలని తప్పించే ఇలాంటి నాయకులు దేశంలో అరుదుగా ఉంటారని అన్నారు. బీఆర్ఎస్ మండల నాయకులు మోహన్ రెడ్డి, రఘురాం, మోహన్ రావు, ఎండి ఆసిఫ్, నాందికోల వెంకన్నబాబు, చిప్పన్నపల్లి శ్రీను, వేముల ప్రసాద్, తంగరం హరి తదితరులు ఉన్నారు. తెలంగాణకి గుర్తు తెచ్చిన వ్యక్తి, అలాంటి మహానుభావుడికి ఈరోజు మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఇవాళ మనమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక మంది తెలంగాణ వాదులు, తెలంగాణ అభిమానులు కూడా ఆయన యొక్క 70వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. దేశం మొత్తంలో కూడా తెలంగాణను అగ్రస్థానం నిలబెట్టిన మహానుభావుడు ఆయన. అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం మనందరికీ శుభదాయకంగాను, రాబోయే రోజుల్లో కూడా మరింత అధికారులను ఆయన చూస్తూ రాబోయే రోజుల్లో మరింత మంచిగా పుట్టినరోజు జరుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే దాంట్లో ఆయన పాత్ర గణనీయంగా ఉంటుందని, భవిష్యత్తులో కూడా తప్పక వస్తుందని ఆశిస్తూ మరొకసారి జై కేసీఆర్, జై కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వెంకటగిరిలోని నేడేరుమల్లి నివాసంలో ఎన్జేఆర్ భవన్లో డక్కిలి మండల వాలంటీర్ల వందనం కార్యక్రమంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవశ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో వాలంటీర్లను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వాలంటీర్ల యొక్క పనితీరు అభినందనీయమని, అందుకని మీ వాలంటీర్లు అందరికీ మొదటగా సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. అవినీతి లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా పారదర్శకంగా ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్లాలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారని వివరించారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంను ఏర్పాటు చేసి సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలతో సత్కరించమని చెప్పారు. అనంతరం వాలంటీర్లందరికీ సాల్వాలు కప్పి అభినందించారు. ఒక ఫిక్స్ నంబర్ అన్నట్టు సేవా వజ్ర ఒకరికి, సేవా రత్న 5 మందికి, 205 మందికి, 205 మందికి సేవా మిత్ర ఇవ్వడం జరిగింది. ఇక్కడ నా దృష్టిలో ఒకవేళ మీరు సేవా వజ్ర అనేది అత్యున్నతం అనుకుంటే నా దృష్టిలో మీరందరూ కూడా సేవా వజ్రాలు, ప్రతి ఒక్కరు. నేను ఎన్నో సందర్భాల్లో మీ యొక్క పనితనాన్ని గుర్తించి ఒకటి రెండు సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులు ఈ వ్యవస్థను కించపరిచిన వాలంటీర్ వ్యవస్థని ఇండైరెక్ట్ గా మిమ్మల్ని అన్నా కూడా ముందు నిలబడి మీకు సపోర్ట్ చేస్తూ మీకు సెల్యూట్ చేసిన వాళ్ళలో నేను కూడా ఒకటినని తెలియజేస్తూ ఇప్పుడు కూడా మిమ్మల్ని అందరికీ మీకు చేసిన సేవలకి మరొకసారి మీరు అర్హులు, మీకు ఇవే మా వందనాలంటూ
I salute you for the work you are doing. కానీ ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా వచ్చింది? మీరంతా జగన్ సైన్యం జగన్మోహన్ గారు చెప్పారు, ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నారు అంటారు. గత ప్రభుత్వం కూడా మా పార్టీ వాళ్ళని పెట్టి మేము 4 పనులు మా పార్టీ వాళ్ళకే చేసుకుంటామని జన్మభూమి కమిటీ చెప్పారు. ఆ కమిటీ పాస్ చేసిన వాళ్ళకే ఏ పథకం అయినా ఏ అర్హత. కానీ ఇక్కడ మీరు చూశారు, మీకు తెలియని విషయం కాదు, ఇప్పటికి చాలా మంది ఇదే చెప్పుకుంటారు. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ లాస్ట్ స్టేజ్ లో రేపు ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్ష సంబంధించిన మీడియా కానీ ఎక్కువ మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. దమ్మపేటలో ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో నేడు బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. మెచ్చ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యమ కాలమైన పరిపాలన ప్రస్థానమైన నిత్యం తెలంగాణనే శ్వాసించిన నాయకుడు కేసీఆర్ అని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ గద్దెనే ఎదిరించి ఆత్మగౌరవ పథకాన్ని ఎగరవేశారని, హక్కులు వాటాలకు అన్యాయం జరిగితే పోరుగలమై గర్జించుతారని, సమర్థ నాయకత్వానికి చిరునామా, తెలంగాణ ప్రజానికానికి అసలైన ధీమా అని, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక నాయకుడు కేసీఆర్ అని, మరలా తిరిగి అధికారంలోకి వస్తామని, రాష్ట్రమంతటా పండుగల కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారని అన్నారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రీమ్ వరకు పెట్టి మెసాలకి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.